వెల్కమ్ టు వార్త. నేను దేవా. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని అయితే మాత్రం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 9 బ్లాక్ టెండర్లు కూడా రద్దు చేశారు. కాకపోతే మాత్రం అంటే సీఎం బంధువులకు సంబంధించి అయితే మాత్రం 9 బ్లాక్ టెండర్లు అవినీతి జరిగిందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి బొగ్గుగని కార్మిక శాఖ నాయకుడు కొప్పులీశ్వర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు కేంద్ర మంత్రి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే విచారణ జరిపిస్తామని అయితే చెప్తుంది. అలాగే కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అంటే ఇది దారుణం. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అంటే కోల్ మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప బొగ్గు సంస్థ సింగరేణి సంస్థ, ఇందులో ఇంత పెద్ద కుంభకోణం జరిగింది అని మరి దేశమంతా కూడాయి కూస్తుంటే కూడా మీరు బాధ్యతగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం, ఇలా అవినీతి జరిగిందని, మాకు మంత్రుల మధ్యన సఖ్యత లేకనే ఇది బయటికి వచ్చిందని మీరు చెప్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా సిబిఐ విచారణ ద్వారానే ఇలా నిజాలు బయటకు వస్తాయనే విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ విచారణ కానీ లేదంటే సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపిస్తే బాగుంటుంది. కానీ మీరనే వర్షన్ ఏదైతే ఉన్నదో మరి రాష్ట్ర ప్రభుత్వం కోరితే, అసలు రాష్ట్ర ప్రభుత్వమే కదా కుంభకోణం చేసింది. స్వయాన ముఖ్యమంత్రి మరి బావమరిదికే కదా కట్టబెట్టింది. వాళ్ళు విచారణ వేయమని ఎట్లా కోరుతారు? వాళ్ళు ఎట్లా లెటర్ ఇస్తారు? వాళ్ళే తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసినాం మా పైన విచారణ వేయమని ఎవరైనా కోరుతారా? ఇది నిజంగా కూడా నిబంధనలకు విరుద్ధం. గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు స్వయంగా ఆ మంత్రిత్వ శాఖనే లేదా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించి దానిపైన మరి సమగ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు లెటర్ ఇస్తేనే, మీరు కోరితేనే విచారణ చేస్తామనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ద్వారా అర్థమవుద్దంటే మీరు సహకరిస్తేనే ఈ కుంభకోణాలన్నీ జరుగుతున్నాయని అనుకోవాల్సి వస్తుంది. అందుకనే మరి మీరు ఈరోజు కూడా ఏదో తీసుకున్నటువంటి చర్యలు కూడా అది కంటితుడుపు చర్యలు కావద్దు. ఏదో ఇద్దరు సీనియర్ అధికారులను వేసి మరి విచారణ చేయమని చెప్పినారు. అది కాదు మేము కోరేది. సిబిఐ ఇంకా విచారణ వేయమని కోరుతున్నాం, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరుతున్నాం. ఈ ఇద్దరు అధికారులను పెట్టి ఏదో చేతులు దులుపుకొని కంటితుడుపు చర్య మాత్రం కావద్దని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలోనే భారీ అవినీతి జరిగిందని అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తారు. మహేష్ కుమార్ గౌడ్కు నిజంగా కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జరిగింది కుంభకోణం, జరిగిందా జరగలేదా అది చెప్పు. నువ్వు ఇంకోటి మేమోటి మాట్లాడితే నువ్వు ఇంకోటి మాట్లాడితే ఏముంటుంది అందులో? ఇప్పుడు జరిగిన కుంభకోణం నిజమా కాదా? నిజం కాకపోతే ఎందుకు నిజం కాదు? నిజమైతే ఏ విధంగా నిజం? మీరు ఎట్లయినా ఒప్పుకోరు. కానీ ఇది మాట్లాడకుండా జరిగిన కుంభకోణం అంతా బీఆర్ఎస్ హయాంలో జరిగిందని పిచ్చోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? అట్లా మాట్లాడకూడదు. జరగలేదని చెప్పు. మరి ధైర్యం ఉంటే ఎందుకు తీసుకొచ్చినావు? ఏది సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినావు? 2004 నుంచి ఎందుకు పెట్టినావు? 7 టెండర్లు ఎందుకు పిలిచినావు? 1000 కోట్ల కుంభకోణం ఎందుకు జరిగింది? దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి జరిగిందని మాట్లాడితే అర్థం లేని మాటలు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని తెలియజేస్తున్నాం. కవిత కూడా గతంలోనే ఉంది సైట్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పుకొస్తుంది. అది తప్పు. ఆమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడడం తెలియదు. అయినా ఆమెకు సైట్ విజిట్ సర్టిఫికేట్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఓదిక్కేమో రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణం చేసింది, వాళ్ళ అల్లుడికే కట్టబెట్టిందంటే నువ్వు దాని గురించి మాట్లాడకుండా గతంలో ఉన్న సమర్థిస్తున్నావా? జరిగిన కుంభకోణం సరైనదే అని సమర్థించదలుచుకుంటే సమర్థించు. నువ్వు ఎటుబట్టి బీఆర్ఎస్ని తప్పు పట్టే ప్రయత్నమే చేసేది. ఇది మంచిది కాదు. ఫైనల్గా అంటే మీకు సుదీర్ఘంగా సింగరేణిలో చాలా వాటికి అనుభవం ఉంది. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని కావచ్చు, ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ఒక గొప్ప సంస్థ. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరు, లక్షల మందికి జీవితాలు ఇచ్చినటువంటి సంస్థ. మరి ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా మాకు ఆరాటం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంగా మాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకోసమే దీన్ని పరిరక్షించుకోవడం కోసం తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా మీకు కార్మిక లోకంలో కూడా
పూర్తి చైతన్యాన్ని కల్పించి దీన్ని పరిరక్షించుకోవడం కోసం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బొగ్గులకు సంబంధించి అయితే మాత్రం అంటే బొగ్గుగని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్క తెలంగాణ పౌరునిపై బొగ్గుగని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని న్యాయపరంగానే పోరాటం చేస్తామని అయితే మాత్రం మాజీ మంత్రి కొప్పులేశ్వర్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.